ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 70వ వర్ధంతి కార్యక్రమం ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. పల్నాడు ప్రాంత ప్రజలారా, భారతదేశాన్ని ఒక ఉన్మాద రాజకీయ పార్టీ పాలిస్తూ ఉన్నదంటే అది బీజేపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఈ ముగ్గురు ఆంధ్ర బీజేపీని పోషిస్తున్నటువంటి ఒక క్రూరమైనటువంటి రాజకీయ దోపిడీదారులు. ఓటు చోరీకి పాల్పడే అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తూ స్వేచ్ఛను హరిస్తున్నటువంటి పార్టీ బీజేపీ. ఆంధ్ర బీజేపీ అంటే వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీతోనే చూడాలని చెప్పేసి క్రైస్తవ సమాజానికి, ముస్లిం సమాజానికి, నా బీసీ సోదరులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి సౌమ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంగా వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ గారు కులగణన జరిపి జనాభా తమాషా ప్రకారం బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అయిన వెంటనే మొదటి సంతకం బీసీ డిక్లరేషన్ మీద పెట్టడామని చెప్పేసి పెట్టే విధంగా కాంగ్రెస్ నాయకులు అంతా కూర్చొని మాట్లాడి మీ బీసీ సమస్యలు కూడా పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని నేను హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా కులగణనతో పాటుగా ఈరోజు భారతదేశంలో ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు, ప్రాజెక్టులు కట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుభిక్షితంగా వరి, మాగాడి భూములన్నీ పండుతున్నాయంటే సాగర్ డ్యామ్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. మన అన్నం తినే ప్రతిసారి ఆ ముద్దలో కాంగ్రెస్ పార్టీ త్యాగం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలని పల్నాడు జిల్లా ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేసి ప్రాణాలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనగారిపోయిన వర్గాలన్నింటినీ కూడా ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా ప్రోత్సహించి సహకరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక రాజకీయ దోపిడీదారుల వ్యవస్థలో చిక్కుబడి ఉన్నది. అది కేంద్ర బీజేపీ, ఆంధ్ర బీజేపీ. వీళ్ళ ముగ్గురు బాబు, జగన్, పవన్, వీళ్ళ ముగ్గురిని ఓడించేందుకు పల్నాడు జిల్లా ప్రాంత ప్రజలందరూ భవిష్యత్తులో సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహారం చంద్రగడ్డని నేను మీకు సౌమ్యంగా తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని సూచిస్తూ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.